రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టను శ్రీరాముడు చేయలేదని నేటి కాలంలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇందులో నిజం ఎంత? శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రామచంద్ర ప్రభు నీవే కలవు తండ్రి. చాలా గొప్ప మాట ఇది. అనడం స్వభావం, వినడం కూడా స్వభావమే. అన్న మాటలను విన్న వెంటనే అనుసరించక, పాటించక, అర్థం చేసుకునే నిమిత్తమై ఆలోచన చెయ్యాలి. ఇది వివేకి లక్షణం. ఆలోచన చెయ్యడమే వివేకి లక్షణం. శుశ్రవసమ్మ ఆకుర్యథాత్మకం శుశ్రవో దేవానాం. బాగా వినాలి. పూర్వకాలంలో విద్యాభ్యాసం చేసే సమయంలో బ్రహ్మచారి చేతికి పాలాశము, మోదుగ కర్ర చేతికి ఇస్తూ ఈ మంత్రాన్ని చెప్పేటటువంటి వారు. ఆ మోదుగ కర్రను ఇలా తిప్పితే ఒక ధ్వని వస్తుంది. ఆ ధ్వని కారకంగా పాములు ఏమైనా ఉంటే దూరంగా వెళ్ళిపోతాయి. బ్రహ్మచారి సమిధల కోసం, అలాగే మోదుగ ఆకుల కోసం అడవులకు వెళ్ళే సందర్భాలు ఉంటాయి కాబట్టి చేతికి పాలాశం. వినడం అన్న శబ్దం చెప్పడం కోసమే ఉపమానం చెప్పడం అవుతున్నది. రాముడు రావణ సంహారం అనంతరం పుష్పక విమానాన్ని అధిరోహించి భరద్వాజ ఆశ్రమాల్లోనే చేరి విందు స్వీకరించాడు. ఇలా వాల్మీకియం అని నిజమే, ఈ ప్రమాణాలన్నీ కూడా సత్యమే. కానీ వారధి నిర్మించే సమయంలో మహదేవుని అనుగ్రహం కోరి అన్న శబ్దం, అలాగే తిరిగి సీతాసమేతంగా పుష్ప విమానాన్ని అధిరోహించినటువంటి రామచంద్రమూర్తి వివిధ ప్రాంతాలను వర్ణించే సమయంలో కూడా మహశబ్దాన్ని స్వీకరించడం ఆధారం చేసుకొని మహదేవుని అనుగ్రహం కాబట్టి శివధనుర్భంగం, శివనామస్మరణ, అలాగే వివిధ సందర్భాలలో శివనామస్మరణ, శ్రీరామాయణం అంతా కూడా శివనామస్మరణ పలుతావులలో మనకు కానవస్తుంది. కూర్మ పురాణం, అనేక ఇతర పురాణాలలో కూడా శ్రీరామచంద్రమూర్తి స్వయంగా రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసినట్లుగా పురాణ కథనాలు, ఉద్దేశ్యాలు, శ్లోకాలు అనేకం ఉన్నాయి. ప్రజల విశ్వాసం బలీయం అయిన నేపథ్యంలో ఉత్తర దక్షిణ భారతాలకు విభజన లేకుండా సమగ్ర భారతం ఒక్కటే అనే ప్రస్తావన చేయడం కోసమే ప్రాచీనులు రామేశ్వరం రామచంద్రమూర్తి శివలింగం, కాశీ పరమేశ్వరుడు, అలాగే అక్కడ కూడా శ్రీమన్నారాయణుడు, ఇరువురిని స్మరించాలి. శివాయ విష్ణు రూపాయ అనే ఏకత్వ సాధన కోసమే నిరాకారమైనటువంటి శివలింగం, సాకారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వరూపం కలిపిన అర్చన చేస్తే యోగకారకం, అందరం ఒక్కటే అనే భావన స్థిరపడుతుంది. వేల సంవత్సరాలుగా సజీవ స్రోతస్వినిగా ఉన్న ఈ విశ్వాసాన్ని, ఉద్దేశ్యాన్ని ఈనాటి కాలంలో మనం తృణీకరించరాదు. మనకు తెలిసిన లభిస్తున్న వాల్మీకి అని చెప్పబడ్డ శ్లోకాలలో కూడా కొన్ని ప్రక్షిప్తములు, కొన్ని అవాల్మీకములు, కొన్ని తొలగిపోయి ఉండవచ్చును, కొన్ని నశించిపోయి ఉండవచ్చును అనేటటువంటి అపప్రథ కూడా ఒకటి లోకంలో ప్రథ కూడా అందాం ఉన్నది. 24,000 శ్లోకాల సంపూర్ణ శ్రీరామాయణం మనకు నేడు 24,000 శ్లోకాలతో లభించడం లేదు. 22,000 శ్లోకాలు మాత్రమే లభించేటటువంటి నేపథ్యంలో మనకు లభ్యం కాని శ్లోకాల రూపం ఎక్కడ, ఏ తావులలో ఉండవచ్చును, ఎవరు విధ్వంసం చేసి ఉండవచ్చును, అందులో ఉండవచ్చును. ఈ రామేశ్వరంలో శ్రీరామచంద్రమూర్తి శివప్రతిష్ఠ చేసిన అంశం ఇలాంటి ఆలోచనలతో, సానుకూలమైన ఊహలతో సమాజంలో ఆస్తికత్వాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. ఇది సమాధానం.